హైదరాబాద్ హయత్ నగర్ లో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి సుమారు 14 లీటర్ల హాష్ ఆయిల్ ను సీజ్ చేశారు. పట్టుబడ్డ యాసిస్ ఆయిల్ విలువ 11 కోట్లు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. మొత్తం 1,80,00,000 మెటీరియల్ ను సీజ్ చేశామన్నారు. కేజీ హాష్ ఆయిల్ తయారు చేయడానికి 40 కేజీల గంజాయి ఉపయోగిస్తారని, పట్టుబడ్డ యాసిస్ ఆయిల్లో 600 కేజీల గంజాయిని ఉపయోగించారన్నారు. వైజాగ్ నుండి హైదరాబాద్ మీదుగా హాష్ ఆయిల్ ను బెంగళూరుకు తరలిస్తున్నారు. ఇప్పుడు ఈ కొండబాబు బాలకృష్ణ వీళ్ళిద్దరు కూడా సోర్స్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ప్రొక్యూర్ చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు కొండలో వెళ్ళి ఇక్కడ చంద్రు మామిడి కొండల్లో వెళ్ళి తీసుకొస్తున్నారు. అక్కడ తెచ్చి వీళ్ళు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మేబీ ఇది సపోర్టింగ్ లైన్ వాళ్ళకు ఉంటుంది అక్కడ, బట్ దీస్ ఆర్ సోర్స్ అండ్ దే పెడ్లర్స్. వీళ్ళు కీప్ డూయింగ్ ఇట్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో కొన్నిసార్లు మనకు సోర్స్ ఇమీడియట్ గా దొరకకపోవచ్చు, కొన్నిసార్లు దొరకవచ్చు. బట్ అది మేము వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ మీకు మళ్ళీ చెప్పకపోవచ్చు. కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయొచ్చు వాళ్ళని సోర్స్ అరెస్ట్ అయినప్పుడు. సో మీకు అట్లా అరెస్ట్ అయినట్టు మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను ఇన్ ఫ్యూచర్. వాళ్ళు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూనే మనకు బేసికలీ తెలంగాణ స్టేట్ ఏమవుతుందంటే ఒక ట్రాన్స్పోర్ట్ చేసే రూట్ లో ఉంది మనకు. మన దగ్గర ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక డిజి ర్యాంక్ ఆఫీసర్ హెడ్ చేస్తున్నారు సందీప్ శాండిల్య సార్. రీఅపాయింట్మెంట్ లో ఆయన ఆపరేట్ చేస్తున్నారు. దాంతోపాటు జిల్లాలో కూడా ఇటువంటిది ఐడెంటిఫై అయిన వాళ్ళని కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కమిషనరేట్స్ కూడా ఉన్న దాంట్లో కూడా మేము రీహాబిలిటేషన్ ప్రాసెస్ లో ఉన్నాం. డి అడిక్షన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. పోతున్నా రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో అందిస్తారు. రానా, ఎవరైతే ఈ హ్యాష్ ఆయిల్ ను తరలిస్తున్నారో ఆ వ్యక్తులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ హ్యాష్ ఆయిల్ ను తరలిస్తున్నారు, అసలు ఎవరికి సప్లై చేస్తున్నారనే విషయాలు ఏమైనా తెలిసాయా? ఇప్పటి వరకు అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ గా వీళ్ళు చలామణి అయ్యారు. బెంగళూరు నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఇట్లా రూట్లు మారుస్తూ నిరంతరం ఇట్లా హ్యాష్ ఆయిల్ ని వీళ్ళు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. గుర్తించిన తర్వాత పక్కా వచ్చినటువంటి సమాచారం మేరకు ఇవాళ దాడులు చేసిన తర్వాత వారందరినీ కూడా పట్టుకున్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఆశయాలు దొరికినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో రాచకొండ పరిధిలో ఈ మధ్యగా ఎక్కువగా ఇట్లా అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి వారిపైన కూడా అటువంటి పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. గతంలో కూడా ఇట్లాంటి రవాణా చేసినటువంటి వారిపైన కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్లో ఇటు భారీగా డ్రగ్స్ అనేది అలాగే హషిష్ ఆయిల్ అనేది పట్టుబడినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ కానీ ఒడిశా నుంచి కూడా వీళ్ళు తెప్పిస్తున్నారు. అక్కడే తెప్పించి హైదరాబాద్ నుంచి బెంగళూరు కూడా పంపడం ఇట్లా చేయడం జరిగింది. తర్వాత బెంగళూరు నుంచి ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ మరికొన్ని రాజమండ్రి ఇట్లా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మొత్తం ఆశయాల్ని వాళ్ళు పంపిస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు పెద్ద ఎత్తున అమౌంట్ కోసం వీళ్ళు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈజీ మనీ కోసమే కొండబాబు బాలకృష్ణతో కలిసి ఈ ఆయిల్ అమ్ముతున్నట్టుగా నిందితులందరూ కూడా ఒప్పుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే నిన్న ఎస్ఓటి పోలీసులు దొరికినటువంటి నేపథ్యంలో 13.5 కేజీల హాష్ ఆయిల్ అంటే చాలా పెద్ద మొత్తమే. దాని విలువ కూడా 1,08,00,000 మామూలుగా అనుకుంటున్నా కానీ ఇప్పుడున్నటువంటి బహిరంగ మార్కెట్ లో దాని వాల్యూ ఇంకా 2-3 ఉంటుందని కూడా పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు 40 కేజీల గాంజా కూడా వాడతారనేసి కూడా చెప్తున్నారు. అంటే 1 కేజీ హ్యాష్ ఆయిల్ వాడితే అది 40 కేజీలతో గాంజాగా మారుతుంది అనేది కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు 13 కేజీలకు 560 కేజీల గాంజా కూడా వాడొచ్చు అనేది కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఈ హ్యాష్ సంబంధించినటువంటి ఆయిల్ ఈ మధ్య కాలంలో జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో కానీ ఇటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానీ ఎక్కువగా రవాణా చేస్తున్నట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్. దాని దగ్గరగానే దాడులు చేశారు. థ్యాంక్ యూ రానా.
వీళ్ళు మన రాష్ట్రం ఇదంతా బీఆర్ గ్యాంగ్ కదా. ఏం జరుగుతుందంటే కొడుకులను తయారు చేయాలంటే ఏదో కొంచెం టెక్నికల్ కావాలి కదా. అవునా కదా, కొంచెం నాలెడ్జ్ ఉండాలి.